హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్. నేనైతే ఈరోజు మీకు చంపకమాల అంటే ఏంటి, ఎన్ని పాదాలు ఉంటాయి, గణాలు ఏమేమి వస్తాయి, అక్షరాల సంఖ్య ఎంత, ఈ చంపకమాలలో యతిస్థానం ఎన్నవ అక్షరము, ప్రాసనేమం ఉంటుందా ఉండదా, ఇవన్నింటి గురించి నేనైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో మనము ఉత్పలమాల అంటే ఏంటి, ఎన్ని గణాలు వస్తాయి, ఏమేమి గణాలు వస్తాయి, అక్షరాల సంఖ్య ఎంత, యతిస్థానం, ఇవన్నీ కూడా నేర్చుకున్నాము. అండ్ మీకు ఈజీగా గుర్తుండిపోయేలా ఒక ట్రిక్ కూడా నేను మీకు చెప్పాను, కోడ్ రూపంలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చంపకమాల గురించి కూడా నేను మీకు ఒక ట్రిక్ అండ్ కోడ్ అనేది చెప్పబోతున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. చంపకమాల ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు అనేవి ఉంటాయి. అండ్ ప్రతి పాదం నందు కూడా ఏమేమి గణాలు వస్తాయి? నజ బజ జజర అనే 7 గణాలు అయితే రావడము జరుగుతుంది. అండ్ అక్షరాల సంఖ్య 21, యతిస్థానము 11వ అక్షరము, ప్రాసనేమం అనేది ఉంటుంది. ఓకే. అండ్ చంపకమాలలో నజబజ జజర అనే గణాలు మాకు ఎలా గుర్తుంటాయి మేడం, భరణ బబరమ అనుకోవచ్చు కదా, మాకు కన్ఫ్యూజన్ అవుతున్నాము, దీనికి ఒక ట్రిక్ చెప్పండి అంటే చూడండి, చంపకమాలలో గణాలు మీరు నజబజ జజర అనే గణాలు చంపకమాలలోనే వస్తాయి అని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, దీనికి ఒక నేమ్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అదేంటి అంటే చంద్రబాబు నాయుడు గారి నేమ్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కంపల్సరీగా అందరికీ గుర్తుంటుంది, ఎందుకంటే ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ సీఎం కాబట్టి. ఓకే. చంద్రబాబు నాయుడు గారి నేమ్ కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే చా అంటే చంపకమాల అని గుర్తుపెట్టుకోండి. నాయుడులో నా అంటే నజబజ జజర అనే గణాలు వస్తాయి అని చెప్పేసి మీకైతే ఒక ఐడియా అనేది వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. చంద్రబాబు నాయుడు గారి నేమ్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే చా అంటే చంపకమాల, నా అంటే నజబజ జజర అనే గణాలు. ఓకేనా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఒక పద్యంలో ఒక లైన్ తీసుకున్నాను చూడండి. అనినను అనుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసం, అనినను అనుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసం. సో చూడండి, ఈ పద్యంలో ఒక లైన్ తీసుకున్నాను కదా, దీనికైతే మనము లఘువు గురువులను గుర్తించుకున్నాము. సో ఫస్ట్ 3 అక్షరాలకు ఏం గణాలు వచ్చాయి? 3 లఘువులే వచ్చాయండి. లఘువు లఘువు లఘువు. సో ఇలా 3 లఘువులు వచ్చినట్లయితే మీరు ఆ పద్యము చంపకమాలకి సంబంధించినది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఒక కోడ్ అయితే చెప్పాను చూడండి, ప్రీవియస్ వీడియోలో కూడా మీకు కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. యమాతార జబాన సలగంలో మనకి ఇచ్చిన పద్యంలో ఫస్ట్ 3 అక్షరాలు చూసుకోవాలని నేను మీకు చెప్పాను. ఈ ఫస్ట్ 3 అక్షరాలకు ఏం గణాలు వచ్చాయి? 3 లఘువులు అయితే వచ్చాయి. సో ఈ 3 లఘువులు అనేవి ఈ యమాతార జబాన సలగంలో ఎక్కడ వచ్చాయి మీరు అబ్జర్వ్ చేయండి. 3 లఘువులు ఎక్కడ వచ్చాయి? ఇదిగో ఇక్కడ వచ్చాయండి, నా దగ్గర నుండి స్టార్ట్ అయ్యాయి. సో 3 లఘువులు నా దగ్గర నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో చంపకమాలకి సంబంధించిన పద్యంలో నజబజ జజర అనే గణాలు వస్తాయని మీకైతే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే యమాతార జబాన సలగంలో ఇక్కడ ఇచ్చిన పద్యంలో మొదటి 3 అక్షరంలో వచ్చిన గణాలు ఇందులో ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయో చూసుకుంటే మీకు ఈ గణాలు ఏమొస్తాయి అనేది ఈజీగా మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ బండ గుర్తు ఏంటంటే మీకు ఇచ్చిన పద్యంలో మొదటి 3 అక్షరాలకి 3 లఘువులే వచ్చినట్లయితే అది మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు చంపకమాల అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ చంద్రబాబు నాయుడు గారి నేమ్ గుర్తుపెట్టుకుంటే మీకు చా అంటే చంపకమాల, నా అంటే నజబజ జజర అనే ఈజీగా గుర్తుంటుంది. అండ్ ఇచ్చిన పద్యంలో మొదటి 3 అక్షరాలకి 3 లఘువులే వచ్చినట్లయితే అది చంపకమాల అని మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ అర్థమైంది కదా. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకోసం నేనైతే చేస్తూ ఉంటాను. దానికి మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. సో అందరూ కూడా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ 2-3కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనము మత్తేబం అనే టాపిక్తో కలుసుకుందాము. బాయ్ ఫ్రెండ్స్.